టు విసివైఏ ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఈ యొక్క క్లాస్లో మనం బ్లడ్ రిలేషన్స్ యొక్క ఆఖరి క్లాస్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్లాస్లో కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ యొక్క క్లాస్లో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేద్దాము. అది ఏంటి అని అంటే ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్. ఎక్స్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆర్. 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఏమేంటివి అని అంటే ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్ అని ఇవ్వడం జరిగింది. ఆర్ ఎస్ అనే వ్యక్తులు బ్రదర్స్ అని చెప్పారు. ఎక్స్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ వై అని చెప్పారు రెండో స్టేట్మెంట్. ఎక్స్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆర్ అని కూడా చెప్పారు 3 స్టేట్మెంట్లు. ఈ 3 స్టేట్మెంట్లు అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్ ఏంటి అని అంటే హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎస్ అని అడిగారు. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటి అని చూస్తే ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్ అని అన్నారు. ఎక్స్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ వై అని అన్నారు. ఎక్స్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆర్ అని అన్నారు. ఇక్కడ ఎక్కువసార్లు రిపీట్ అయిన పేరు ఏదైనా ఉంది అని అంటే ఎక్స్ అండ్ ఆర్, ఈ 2 పేర్లు మాత్రం ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయి. కాబట్టి మనము ఈ రెండిట్లో ఏదో ఒక పేరుని మనము మిమ్మల్ని మీరుగా ఊహించుకోవచ్చు. నేనైతే కనుక ఎక్స్ అని ఊహించుకుంటున్నాను. ఇక్కడ ఆర్ అండ్ ఎస్ఆర్ బ్రదర్స్ అని అన్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెడతాము. ఎక్స్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ వై అంటే వైకి మీరు సిస్టర్ అంటే మీరు ఒక లేడీ అని అనమాట. ఓకేనా అండి? వైకి మీరు సిస్టర్. ఎక్స్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆర్ అంటే ఆర్కి మీరు మదర్ అయితే ఎస్కి కూడా మీరు మదర్ అవుతారు కదా. అవును కదా. అంటే మీ యొక్క చిల్డ్రన్ ఎవరు? ఆర్ అండ్ ఎస్ ఇద్దరు మీ చిల్డ్రన్. మీ యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు వై. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎస్ అని అన్నారు. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎస్ అంటే మీరు సిస్టర్గా ఉన్నారు కదా ఒక వ్యక్తికి, వై అనే వ్యక్తికి. ఆ వ్యక్తి మీ చిల్డ్రన్కి ఏమవుతారు అనేది ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఇక్కడ ఆ వ్యక్తి ఏమవుతారు అని అంటే ఆంట్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే అంకుల్ అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ కనుక మీకు కనుక మీ సిబ్లింగ్ కనుక ఏదైనా ఒక లేడీ అయితే కనుక ఆంట్ అవుతారు. అదే కనుక మీకు కనుక ఒక బ్రదర్ ఉంటే కనుక మీ చిల్డ్రన్కి అంకుల్ అవ్వడం జరుగుతుంది. మనకు ఆప్షన్స్ని బట్టి వెళ్ళడం జరుగుతుందండి. ఆప్షన్స్ అయితే కనుక ఏమిచ్చారు అని అంటే అంకుల్ అని ఇచ్చారు, ఫాదర్ అని ఇచ్చారు, మదర్ అని ఇచ్చారు, సిస్టర్ అని ఇచ్చారు. ఇక్కడ అంకుల్ ఉంది కాబట్టి అంకుల్ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎక్స్ అండ్ వై ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎక్స్ బట్ వై ఈజ్ నాట్ హిజ్ సన్ అనేది ఈ యొక్క క్వశ్చన్. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ ఏంటి అని అంటే హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఏ అనేది క్వశ్చన్ అండి. వై ఏమవుతారు ఏకి అనేది క్వశ్చన్. ఇప్పుడు మనం క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ అండ్ వై ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఏ. ఒకే వ్యక్తికి సంబంధించి ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం ఏని మిమ్మల్ని మీరుగా ఊహించుకోవాలి. ఏ అనే వ్యక్తి అంటే మీకు ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు. ఎవరు? ఎక్స్, వై. ఇక్కడ వాళ్ళు ఏమని చెప్పారు? ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎక్స్ అని అన్నారు. ఓకే, వై కూడా ఫాదరే, కానీ బట్ వై ఈజ్ నాట్ హిజ్ సన్ అని అన్నారు. అంటే మీకు చిల్డ్రన్ అంటే ఇద్దరు ఉన్నారు కదా, ఎక్స్, వై. వై అనే వ్యక్తి మీ కొడుకు కాదుట మీ కొడుకు కాదు అని చెప్పారు. ఓకేనా అండి? వై ఈజ్ నాట్ హిజ్ సన్ అని చెప్పారు. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఏ అని అడిగారు. అంటే వై అనే వ్యక్తి ఏకి ఏమవుతారు అనేది అడిగారు. అంటే కనుక మీకు కొడుకు కానప్పుడు ఏమవుతారు? వై అనే వ్యక్తి కూతురు అవుతారు. దీంట్లో పెద్ద క్వశ్చన్ ఏముంది? ఆప్షన్స్లో కూతురు, డాటర్, ఇంగ్లీష్లో డాటర్ అని అంటాం. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ వై, డబ్ల్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎక్స్, జెడ్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ, ఎన్ ఈజ్ ది డాటర్ ఆఫ్ డబ్ల్యూ, వాట్ ఈజ్ ది రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ టు వై అనేది ఈ యొక్క టోటల్ క్వశ్చన్. ఇక్కడ మీరు ముందర ఇచ్చిన స్టేట్మెంట్స్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్గా 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఎక్స్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ వై అనేది మొదటి స్టేట్మెంట్, డబ్ల్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎక్స్ అనేది రెండో స్టేట్మెంట్, జెడ్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ అనేది మూడవ స్టేట్మెంట్, ఎన్ ఈజ్ ది డాటర్ ఆఫ్ డబ్ల్యూ అనేది 4వ స్టేట్మెంట్. ఈ 4 స్టేట్మెంట్లలో ఏ పేరైతే మీకు ఎక్కువగా రిపీట్ అయిందని మీకు అనిపిస్తుందో వాళ్ళని మిమ్మల్ని మీరుగా ఊహించుకొని మీరు ఈ యొక్క క్వశ్చన్ని డీకోడ్ చేసి ఆన్సర్ తెప్పించవలసి ఉంటుంది. ఓకేనా అండి? ఏంటి అని అంటే ఎక్స్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ వై అనేది మొదటి స్టేట్మెంట్. నేను ఇక్కడ ప్రతి ఒక్క పేరు 2 సార్లు రిపీట్ అవుతున్నట్టు ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి ఎక్స్ అనే పేరు ఎక్కువగా వింటూ వస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది మనం తీసుకుందాము. ఎక్స్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ వై అని ఉంది కాబట్టి మీ యొక్క వైఫ్ పేరు వై, డబ్ల్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎక్స్ అని అన్నారు అంటే మీ యొక్క కూతురు పేరు వై డబ్ల్యూ అనమాట. ఓకేనండి? నెక్స్ట్ మీరు ఇంతవరకు రిలేషన్ గుర్తుంచుకున్నారు కాబట్టి జెడ్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ అని ఉంది.
ఏంటంటే జెడ్ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ అని ఉంది. అంటే మీకు మీ యొక్క సన్ ఇన్ లా ఎవరు? జెడ్ అనమాట. ఓకేనండి. ఎన్ ఈస్ ది డాటర్ ఆఫ్ డబ్ల్యూ. ఎన్ ఈస్ ది డాటర్ ఆఫ్ డబ్ల్యూ అంటే మీ యొక్క గ్రాండ్ డాటర్ ఎవరు? ఎన్ అనమాట. ఓకేనండి. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ రిలేషన్ చెప్పండి. మీరేమోనో ఎక్స్, మీ యొక్క వైఫ్ పేరేమోనో వై, మీ కూతురు పేరు డబ్ల్యూ, మీ యొక్క సన్ ఇన్ లా పేరు ఏమోనో జెడ్, మీ యొక్క సన్ ఇన్ లా కూతురు ఎవరు? ఎన్. అంటే మీకేమవుతారు? గ్రాండ్ డాటర్ అవుతారు. ఓకేనండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాము. డబ్ల్యూ వాట్ ఈస్ ది రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ టు వై అని అడిగారు. అంటే మీ వైఫ్కి అనను ఎన్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది అడగడం జరిగింది. అంటే ఎన్ మీకు ఏమవుతారు అని అడిగారు. అంటే మీ యొక్క వైఫ్కి ఏమవుతారు. మీకైనా కానీ మీ వైఫ్కైనా కానీ ఏమవుతారు? ఎన్ అనే వ్యక్తి గ్రాండ్ డాటర్ అవ్వడం జరుగుతుంది. మనవరాల్ని ఇంగ్లీష్ రిలేషన్స్లో గ్రాండ్ డాటర్ అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే రాహుల్ అండ్ రాబిన్ ఆర్ బ్రదర్స్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ప్రమోద్ ఈజ్ రాబిన్స్ ఫాదర్. ఇది సెకండ్ స్టేట్మెంట్. షీలా ఈజ్ ప్రమోద్స్ సిస్టర్. ఇది థర్డ్ స్టేట్మెంట్. ప్రేమ ఈజ్ ప్రమోద్స్ నీస్. ఫోర్త్ స్టేట్మెంట్. శుభ ఈజ్ షీలాస్ గ్రాండ్ డాటర్ అనేది ఫిఫ్త్ స్టేట్మెంట్. 5 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క క్వశ్చన్లో. హౌ ఈజ్ రాహుల్ రిలేటెడ్ టు శుభ? మ్యాక్సిమం మనకి ఇటువంటి 5 స్టేట్మెంట్లు ఇచ్చే క్వశ్చన్ మనకి మ్యాక్సిమం ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కానీ సాల్వ్ చేయగలిగేటట్టు మనం ఉండాలి. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ మీరు బయట నుండి గూగుల్ నుండి కానీ ఏదైనా వెబ్సైట్ నుండి కానీ క్వశ్చన్స్ మీరు సంపాదించుకొని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల బ్లడ్ రిలేషన్స్ నుండి మీరు యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ యొక్క క్వశ్చన్లో రాహుల్ అండ్ రాబిన్ ఆర్ బ్రదర్స్ అని అడిగారు అని చెప్పారు. నెక్స్ట్ ప్రమోద్ ఈజ్ రాబిన్స్ ఫాదర్ అని అన్నారు. ఇక్కడ రాబిన్ అనేది ఆల్రెడీ 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి నేను రాబిన్ని మిమ్మల్ని మీరుగా ఊహించుకోమని చెప్తాను. అంటే ఇక్కడ రాహుల్ అండ్ రాబిన్ ఆర్ బ్రదర్స్ కాబట్టి నీ బ్రదర్ ఎవరు? రాహుల్. మీ యొక్క ఫాదర్ ఎవరు? ప్రమోద్. ఓకేనండి. ఇంతవరకు మీకు అర్థమైంది. నెక్స్ట్ షీలా ఈజ్ ప్రమోద్స్ సిస్టర్. అంటే మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఎవరు? షీలా. షీలా అనే వ్యక్తి అప్పుడు మీకు ఏమవుతారు? ఆంట్ అవ్వడం జరుగుతుంది. ప్రేమ ఈజ్ ప్రమోద్స్ నీస్. అంటే ప్రేమ అనే వ్యక్తి ప్రమోద్కి మేనకోడలు. అంటే కనుక మీ కజిన్. అంటే మీ యొక్క ఆంట్ వాళ్ళ కూతురు షీలా అనమాట. ఓకేనండి. శుభ ఈజ్ షీలాస్ గ్రాండ్ డాటర్. ఓకేనండి. శుభ ఈజ్ షీలాస్ గ్రాండ్ డాటర్. అంటే శుభ అనే వ్యక్తి షీలా వాళ్ళ గ్రాండ్ డాటర్. షీలా వాళ్ళ కూతురు ప్రేమ. ప్రేమ వాళ్ళకి కూతురు ఎవరు? శుభ అనమాట. ఇంతవరకు ఒక రిలేషన్. ఇప్పుడు రిలేషన్ ఏంటో ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాము. మీ బ్రదర్ రాహుల్, మీ యొక్క ఫాదర్ పేరు ప్రమోద్, మీ ఫాదర్కి ఒక సిస్టర్ ఉంది, తనే షీలా. మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్కి ఒక కూతురు, తన పేరు ఏం పేరు అనంటే ప్రేమ. తనకి ఒక కూతురు, తన పేరు ఏం పేరు అనంటే శుభ అనేది ఈ యొక్క రిలేషన్ మీరు మైండ్లోనే మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ ఏంటి అనంటే హౌ ఈజ్ రాహుల్ రిలేటెడ్ టు శుభ అనేది క్వశ్చన్. అంటే మీ బ్రదర్ శుభకి ఏమవుతారు అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఓకేనా అండి. అంటే ఏమవుతారు అంటే మీ యొక్క కజిన్ వాళ్ళ కూతురు కాబట్టి మీకు ఏమవుతారంటే నీస్ అవ్వడం జరుగుతుంది. తనకి మీరు ఏమవుతారు అని అంటే అంకుల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఆన్సర్ ఏంటి అని అంటే అంకుల్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఈ నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఈ క్వశ్చన్ మాత్రం చదువుతాను, మీరే ఆన్సర్ చేయండి. ఓకేనా. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ మీరా సెడ్ హర్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్ ఈజ్ మై మదర్ ఇన్ లా. హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్ రిలేటెడ్ టు ది లేడీ ఇన్ ద ఫోటోగ్రాఫ్ అనేది ఓవరాల్ క్వశ్చన్. దీనికి సంబంధించిన క్లూ ఏంటి అని అంటే నేను ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా ఏదైనా మీరా సెడ్ అని కానీ, ప్రియా సెడ్ అని కానీ, రమేష్ సెడ్ అని కానీ ఉంటే మీరాని ఆ యొక్క సెడ్ అనే వ్యక్తి ముందర ఉన్న పేరుని మిమ్మల్ని మీరుగా ఊహించుకొని ఎస్యూమ్ చేసుకొని మీకు సంబంధించిన పాయింట్ ఏమైనా క్వశ్చన్లో ఉన్నదా అనేది మీరు చూడవలసి ఉంటుంది. అక్కడి నుంచి మీరు డీకోడ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్ అనేది. ఓకేనా అండి. ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే సన్ అనమాట, అంటే కొడుకు. ఓకేనా అండి. మీకు కనుక నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అట్లానే మీ యొక్క విజువల్ ఇంపేర్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లానే మా యొక్క VCYAE అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు VCYA ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.